హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే గ్రైండర్ మోటార్ రీవైండింగ్. ఈ గ్రైండర్ మోటార్ రీవైండింగ్ ఎలా చేయాలి? అది ఫ్రెండ్స్ 4 వైర్ల గ్రైండింగ్ మోటార్. అంటే వైండింగ్లోంచి 4 వైర్లు వస్తాయి. 4 వైర్ల గ్రైండింగ్ మోటార్. ఫ్రెండ్స్, ఇది మనం 1 to 4, 1 to 6 ఫిచ్ అనమాట. కాయలు విడివిడిగా చుడితే 2 కాయలు సెట్ అంటారు. మనం ఒకే కాయల్ని 2 కాయలు చేస్తున్నాం. ఒకే కాయల్ని 2 కాయలు చేస్తున్నాం. అంటే లాంగ్ కాయల్ వైండింగ్ అనమాట. లాంగ్ కాయల్ వైండింగ్ చేస్తున్నాం. అంటే కనెక్షన్లు కూడా రన్నింగ్ 2, స్టార్టింగ్కి 2 వస్తాయి. మధ్యలో కనెక్షన్లు ఏమి ఉండవు. మనం ఎప్పుడైనా వైండింగ్ చేసేటప్పుడు, అల్యూమినియం వైండింగ్ చేసేటప్పుడు జాయింట్లు అనేది ఎంత తక్కువగా వేస్తే అంత మంచిది. అసలు జాయింట్లు లేకుండా ఉన్నా కూడా మంచిగా ఉంటుంది. కంపెనీ వాళ్ళు కూడా అలానే చేస్తారు ఫ్రెండ్స్. ఈ జాయింట్లు అనేవి పెద్దగా రానివ్వరు. ఎందుకంటే అల్యూమినియం వైండింగ్ హీట్ వచ్చి జాయింట్లు తెగిపోతూ ఉంటాయి కాబట్టి అల్యూమినియం వైండింగ్కి జాయింట్లు ఎక్కువ రానివ్వరు. వాళ్ళు కూడా డైరెక్ట్గా వైండింగ్ చేసేస్తారు. వాళ్ళు చేసినా కూడా ఏంటంటే అది షాల్డరింగ్లో ముంచుతారనమాట. జాయింట్ని షాల్డరింగ్ అయిపోతుంది. అది అంటే మీరు అడగొచ్చు, అల్యూమినియం షాల్డరింగ్ ఎట్లయితుంది బ్రో అని అడగొచ్చు. కానీ అల్యూమినియం ఏంటంటే బట్టి అని ఉంటుంది. అందులో షాల్డరింగ్ లెడ్ వేసి హీట్ చేస్తే మొత్తం రౌండ్గా కరిగిపోతుంది. అనమాట. కరిగిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ జాయింట్ని తీసుకెళ్ళి ఆ లెడ్లో ముంచేస్తారు. అప్పుడు అంటుతుంది దానికి. తప్ప మనం డైరెక్ట్గా సాల్డరింగ్ చేస్తే అవ్వదు. ఇట్లా ముంచి ఇట్లా తీసేస్తారు. దానికి అప్పుడు వైండింగ్ జాయింట్ అనే దానికి సాల్డరింగ్ అయిపోద్ది. అవి సీలింగ్ ఫ్యాన్కి కూడా అలానే చేస్తారు. కానీ దానికి బట్టి అని చిన్న మిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మిషన్ అయితే మన దగ్గర దొరకదు. కొన్ని ఆన్లైన్లో తెప్పించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చూడండి, నేను 1 to 4, 1 to 6 అనమాట. 1 to 4 24 గేజ్ మన రన్నింగ్ 24 గేజ్ ఫ్రెండ్స్. 24 గేజ్ 50 టర్మ్స్. 1 to 4లో 50 టర్మ్స్ అంటే ఒక్క రౌండ్ అనమాట. అది 1 to 6లో 3 రౌండ్లు అంటే 150 టర్మ్స్ అనమాట. ఇట్లా 3 రౌండ్లో ఎక్కుతాయి. ఇవి ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా టాప్ బాటమ్ అవి మనం జాగ్రత్తగా వైండింగ్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ బాటంకి వస్తే బయటకు వస్తుంది. తర్వాత టాపు ఆపోజిట్లో వైండింగ్లో కలిసిపోతుంది అనమాట. ఇది చూడండి, అది జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. 4 సెట్లు అదే విధంగా సేమ్ అలానే ఇట్లా చూడండి, వీడియోలో చూపించినలాగానే ఎక్కించుకోవాలి. ఈ కొస్సలు అనేవి మారితే ఆ సెట్ వీట్ అయ్యి మోటార్ స్లోగా తిరుగుతుంది. మోటార్ స్లోగా తిరిగి ఏంటి వైండింగ్ చేసినా కూడా మోటార్ తిరగట్లేదని మనకు అనిపిస్తుంది. అందుకని మళ్ళీ జాయింట్లు కట్ చేసి మళ్ళీ జాయింట్లు కరెక్ట్గా కొడితే తప్ప తిరగదు. అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాగ్రత్తగా చూసుకుంటే బాటం ఎక్కింది. బాటం మనకు ఫస్ట్ ఎక్కుతుంది. తర్వాత టాప్ ఉంటుంది. టాప్ ఎండింగ్ సెకండ్స్ 1 to 6లో వస్తుంది. 1 to 6 బాటంకి ఆపోజిట్లో వస్తుంది. 1 to 6లో సేమ్ అలానే సెకండ్ సెట్లో కూడా ఆపోజిట్లో వస్తుంది. మళ్ళీ టాప్ అయిపోయింది కదా, మళ్ళీ బాటం వైండింగ్లో కలిసిపోతుంది. మళ్ళీ సేమ్ అలానే అలా మళ్ళీ టాప్ కలిసిపోతే మళ్ళీ బాటం మిగులుతుంది. 2 బాటం కొసలు మిగులుతాయి అన్నమాట. 2 బాటం కొసలు మిగిలి
ఆ కనెక్షన్లకు వస్తాయి. సేమ్ అలానే స్టార్టింగ్ కూడా అలానే ఎక్కించుకోవాలి. ఈ 50 టర్మ్స్ 24 గేజ్ చెప్పాను కదా, ఇది లాంగ్ కాయిల్ వైండింగ్. లాంగ్ కాయిల్ ఒకే కాయిల్ని మడత పెట్టి వైండింగ్ చేయాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది. నాకైతే 20 మినిట్స్లో అయిపోయింది వైండింగ్. 20 మినిట్స్, కేవలం 20 నిమిషాల్లో వైండింగ్ చేసేసాను. ఇది 22 నిమిషాల్లో వైండింగ్ చేసేసాను. కానీ చూడండి, ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేసేసుకోవాలి. ఇది రన్నింగ్లో లాస్ట్ సెట్ అన్నమాట. ఇప్పుడు లాస్ట్ సెట్లో కూడా సేమ్ ఫస్ట్ బాటమ్ కొస వస్తుంది. సేమ్ 2 బాటమ్ కొసలు మిగులుతాయి అన్నమాట. 2 బాటమ్ కొసలు మిగిలి అవి కనెక్షన్కి బయటకు వేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ మీకు క్లియర్గా కనపడుతుంది కదా, 1 to 4 ఫిచ్. అది ఒక్క మెలక. దానికి గార్లం కానీ గ్రీన్ షీట్ కానీ మిలెక్స్ అయినా పెట్టుకోవచ్చు, గ్రీన్ షీట్ అయినా పెట్టుకొని మళ్ళీ అందులో స్టార్టింగ్ ఎక్కుతుంది కాబట్టి స్టార్టింగ్ కోసమని మనం పేపరు అది ఒక్క మెలకే ఎక్కుతుంది. స్టార్టింగ్ ఒక మెలక ఎక్కుతుంది. ఇందులో 1 to 6లో 3 మెలకలు. ఈ 24 గేజ్ చూడండి, చాలా అల్యూమినియం కొంచెం ఓపిక్గా వైండింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వైండింగ్ కూడా మంచిగానే ఉంటుంది, కాలిపోయే అవకాశం ఉండదు. కానీ దాని గేజ్ ఎప్పుడైనా కాపర్ కంటే ఒక గేజ్ ఎక్కువ వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కాపర్ గేజ్ కంటే ఒక గేజ్ ఎక్కువ వేసుకోవాలి సుమారు. ఇది గ్రైండర్ మోటార్. ఇప్పుడు ఇదే మోటార్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే మోటార్కి కాపర్ వేయాలి. కాపర్ వేయాలంటే దీనికి మనం అల్యూమినియం 24 వేసాం కదా, ఇవి కాపర్ వచ్చేసి 25 గేజ్ వేయాలి. స్టార్టింగ్ గేజీ 27 వేసాము, 28 వేయాలి కాపర్ గేజ్. అట్లా ఏదైనా అంతే. కాపర్ ఉన్నదానికేమో ఒక గేజ్ పెంచి వేయాలి. అల్యూమినియం ఉన్నదానికి ఒక గేజీ తక్కువ చేసి వేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్. దేనిలోనైనా అంతే, ఏ మోటార్ వైండింగ్ అయినా ఏదైనా అంతే. అల్యూమినియం ఒక గేజీ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే హీట్గా తట్టుకోవాలి కాబట్టి అట్లా వేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోండి, వినండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క గేజ్ ఎక్కువ వేసి అల్యూమినియం వైండింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయితే మనకి వైండింగ్ అయిపోయింది. రన్నింగ్ స్టార్టింగ్ వైర్ వేసుకోవాలి. స్టార్టింగ్ వైర్లో లాంగ్ కాయిల్, అది కూడా లాంగ్ కాయిల్ వైండింగ్ సేమ్ అట్లానే. ఈ వైండింగ్ ఎట్లా చేసామో అది కూడా అట్లానే చేయాలన్నమాట. అది కూడా సేమ్ 1 to 4 ఫిచ్, 1 to 4, 1 to 6 అనమాట లాంగ్ కాయిల్. స్టార్టింగ్ గేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ 27 గేజు. 27 గేజ్లో 80 టర్మ్స్ అనమాట, 80 టర్మ్స్. ఇది కూడా 1 to 4లో ఒక రౌండు, 1 to 6లో 2 రౌండ్లు. 1 to 4లో అంటే 80 రింగులు వస్తాయి. 1 to 4లో 1 to 6లో 160 రింగులు వస్తాయి. అది మనం చుట్టుకునే లాంగ్ కాయలు చుట్టుకొని 2 మెలకలు వేసుకోవాలి. 2 మెలకలు వేసుకొని సైడ్ సపరేటర్ పెట్టుకొని దారం కొట్టుకొని వన్ సైడు సేమ్ సపరేటర్ పెట్టి దారం కొట్టి ఈ కనెక్షన్ అనేటి చూడండి. నేను లాంగ్ కాయిల్ చుట్టాను. లాంగ్ కాయిల్ ఇది పెట్టుకొని ఎక్కించుకోవాలన్నమాట. మన 4 కోసలకి ఫ్రెండ్స్ యాసిడ్ పెట్టుకొని క్లీన్ చేయాలి. యాసిడ్తోనే క్లీన్ చేయాలి, ఎందుకంటే కాల్చితే అవి దగ్గరకు వచ్చి తెగిపోయే అవకాశం ఉంటుంది. మెల్ట్ అవుతూ ఉంటాయి కాలుస్తూ ఉంటే.
అవి మెల్ట్ అవుతూ ఉంటాయి అల్యూమినియం వైర్ కాబట్టి. సరే లైట్గా అయినా కాలవచ్చు, కాల్చినా కూడా యాసిడ్ అంతా క్లీన్ అవ్వదు. యాసిడ్ అయితే శుభ్రంగా పోతుంది, వైర్ డ్యామేజ్ అవ్వదు, ఇరిగిపోయే అవకాశము ఉండదు. అది మనకి ఇది చూడండి, 1 to 4 అయితే ఒక మెలక వేసాను, 1 to 6 2 మెలకలు వేయాలి. సేమ్ అంతే ఫ్రెండ్స్, సేమ్ అలానే టాప్ బాటమ్ రన్నింగ్లోనైనా అంతే, స్టార్టింగ్లోనైనా అంతే. టాప్ బాటమ్ గుర్తుపెట్టుకోవాలి. టాప్ బాటమ్ కోసం అయితే మనకి ఇంపార్టెంట్. ఇవి కూడా 2 వైర్లే వస్తాయి స్టార్టింగ్ కూడా. చూడండి, ఒక మెలక వేసాను 1 to 6లో, 1 to 6లో మళ్ళీ సెకండ్ మెలక అనమాట. సెకండ్ మెలక 27 gauge అల్యూమినియం. మనం అల్యూమినియం వైండింగు మంచిగానే ఉంటుంది, కానీ జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. కాబట్టి కాపర్ వచ్చిన దానికి కాపరే చేయాలి, అల్యూమినియం వచ్చిన మోటార్కి అల్యూమినియమే చేయాలి. ఎందుకంటే మనం కస్టమర్ని మనకి నమ్మకంతో ఇస్తాడు కాబట్టి మనం కాపర్ తీసేసి అల్యూమినియం వేయడం అట్లా చేయొద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి మన మీద నమ్మకంతో మోటార్ ఇచ్చి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా, సరే కొంతమంది ఉంటారు ఇక అది వాళ్ళు మనం చేసేది ఏముండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే టాప్ బాటమ్ వచ్చేలాగా చూడండి. టాప్ బాటమ్ మనకి ఇంపార్టెంట్. టాప్ బాటమ్ వైండింగ్ అయితే లూజ్గానే ఉంటుంది, కానీ మనం చేయితోని ఎక్కించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వైండింగ్ ఎక్కించుకొని పేపర్ పెట్టుకోవాలి. ఇవి ఫినిషింగ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా టైం అయిపోతుందని నేను ఫినిషింగ్ చేయలేదు. నైట్ టైం అయిపోయింది. 8:20కి 8:10కి మొదలుపెట్టాను. 9 లోపు అయిపోయింది. 9 లోపు అయిపోయింది. 25 మినిట్స్ సుమారు 25 మినిట్స్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చూడండి మనకి బాటమ్గా కొస్త వచ్చింది. టాప్ బాటమ్ కదా, బాటమ్ కోసం ఫస్ట్ ఎక్కించాము. టాప్ మళ్ళీ మనకి ఆపోజిట్ వచ్చేలాగా వైర్లు ఫస్ట్ సెట్ చేసుకొని దాని పొజిషను ఎట్లా వస్తుందో, ఆపోజిట్లో వైర్ వస్తుందా రాలేదని ఫస్ట్లో చూసుకోవాలి. కొంతమంది కామెంట్ పెడుతున్నారు ఫ్రెండ్స్, నాకు తెలియట్లేదు ఈ లాంగ్ కాయిల్ వైండింగ్లో టాప్ బాటమ్ ఏంటి, మెలకలు ఏంటి అనేది. ఇప్పుడు లాంగ్ కాయిల్ చుట్టినప్పుడు వైరు మడుస్తూ ఎక్కిస్తున్నాం కదా, దాన్నే మెలకలు అంటారు. ఇప్పుడు చూడండి, నేను ఎక్కించాను, దగ్గరికి లాగాను, అది రైట్ సైడ్ కోసం లెఫ్ట్ సైడ్కి మలిసి ఒక మెలక ఎక్కించాను. మళ్ళీ అది రైట్ సైడ్లో కూడా ఎక్కియాలి. రైట్ సైడ్లో కూడా ఎక్కించి మళ్ళా కొంచెం దగ్గరగా ఫినిషింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెలక చూడండి, మళ్ళీ రైట్ సైడ్ నుండి లెఫ్ట్కు మలిసి పేపర్ పెట్టుకోవాలి. ఇక అది సెట్ అయిపోయినట్టే, సెట్ ఫినిషింగ్ మొత్తం అయిపోయినట్టు. అది అని పేపర్ పెట్టుకొని ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఎక్కించుకుంటే అయిపోతుంది. అదే మెలకలు అంటే అంతేగా. ఇప్పుడు మనం సెట్ వైండింగ్ 1 to 4 1 to 6 ఎక్కించినట్టు ఇది కూడా అంతే వస్తుంది సేమ్. దీనికి లాంగ్ కాయలకి ఏంటంటే ఇప్పుడు అల్యూమినియం అనుకో, సుమారు ఒక 30 గ్రాములు 50 గ్రాములు వైర్ ఎక్కువ పడుతుంది, కానీ జాయింట్లు అనేవి ఉండవు. కనెక్షన్ మినిమం దీనికి కనెక్షన్ వేయాలంటే 10 నిమిషాలు, పావు గంట పడుతుంది మినిమం. గ్రైండర్ మోటార్లకి ఒక్కొక్క సెట్కు 2 వైర్లు జాయింట్ టాప్ బాటంలో వస్తాయి. 4 సెట్లకి 4 2 8 వైర్లు, స్టార్టింగ్ 8 వైర్లు, మొత్తం కలిపితే 16 వైర్లు. 16 వైర్లని 4 వైర్లు చేయాలి, 4 వైర్లు బయటకు వేయాలి.
ఇప్పుడు నేను కూడా అదే చేశాను, కనెక్షన్ వేయకుండా డైరెక్ట్ వైండింగ్లో కలిపి 4 వైర్లు బయటికి తీశాను. ఇప్పుడు కనెక్షన్ ఉండదు, జాయింట్ ఉండదు, జాయింట్ ఫెయిల్ అవుతుందని ఉండదు, స్లీవ్ ఉండదు. చూడండి టైం కలిసి వచ్చింది, మొత్తం టైం సేవ్ అయింది కదా. అదే మొత్తం చేయాలంటే మినిమం 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. మొత్తం జాయింట్లు ఈ చుట్టుకోవడం, కాయిల్ సెట్, ఈ ఎనామిల్ క్లీన్ చేయటం, మినిమం సగం టైం పైన తగ్గిపోయింది సింపుల్గా. ఈ విధంగా మనం ఎక్కించేటప్పుడు ఫస్ట్ గార్లం పేపర్ పెట్టాం కదా సింగిల్ మెలక, దాని మీద ఎక్కుతుంది. దాన్ని కొంచెం స్క్రూ డ్రైవర్తో ఒత్తితే అడుక్కి కొద్దిగా ఫ్రీ అవుతుంది స్లాట్. ఇప్పుడు పైన ఎక్కించేది కూడా ఫ్రీగా ఎక్కుతుంది అన్నమాట. అప్పుడు ఫ్రీగా ఎక్కి వస్తే మనకు కూడా ఇబ్బంది ఉండదు కదా. 1 to 4లో మెలక్స్ పెట్టుకోవాలి. మెలక్స్ పెట్టుకొని సేమ్ అట్లానే అన్ని మెలక్స్ పేపర్లో పెట్టుకున్నా నేనైతే. మొత్తం మెలక్స్ పేపర్తో రన్ చేశాను మోటార్కి అయితే నేను స్లివ్ వాడలేదు. స్లివ్ ఓన్లీ వైర్లకు తప్ప వైండింగ్లో ఎక్కడ స్లివ్ వాడలేదు. స్లివ్ అయితే వాడలేదు. స్లివ్ అని కాస్ట్ అని కాదు, కానీ నేను వైండింగ్ అలా చేశాను కాబట్టి స్లివ్ అవసరం రాలేదు. ఓన్లీ ఒక 118 వైర్కు తప్ప నాకు స్లివ్ ఎక్కడ అవసరం పడలేదు. చూడండి, ఇదైతే వైండింగ్ ఇట్లా వేసుకొని దారం వేసుకోవాలి. సపరేటర్ పెట్టుకొని దారం వేసుకొని ఎనామిల్ పెట్టి క్లీన్ చేసి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఎనామిల్ రిమ్మూవ్తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి కంట్లో నోట్లో పడే అవకాశం ఉంటుంది, అది డేంజర్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వాడండి, ఎందుకంటే అవి యాసిడ్ కదా, కొంచెం ప్రమాదకరమైంది. ఎనామిల్ అయితే శుభ్రంగా మంచి నీట్గా ఉంటుంది. ఇవి సపరేటర్ గార్లం పెట్టుకోవచ్చు, మెలక్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ పేపర్ అయినా పెట్టుకోవచ్చు, ఏది పెట్టినా ఏం కాదు. దానికి కావడితే మెలక్స్ అయితే జరుగుతూ ఉంటుంది, గార్లం అలానే కూర్చొని ఉంటుంది. సరే, నాకు అందుబాటులో లేదు కాబట్టి మెలక్స్ పెట్టాను. మెలక్స్ పెట్టేసి వైండింగ్ కనెక్షన్ వేసాను ఫ్రెండ్స్. ఈ గ్రైండర్ మోటార్లు ఫిట్టింగ్ చేసేటప్పుడు బేరింగ్ కవర్ల మీద కొంతమంది సుత్తితో గట్టిగా కొడతారు. అవి ఏంటంటే పల్చగా ఉంటాయి, చాలా డెలికేట్గా ఉంటాయి బేరింగ్ కవర్స్. వాటిని సుత్తితో కొట్టడం వల్ల బేరింగ్ సిట్టింగ్ అనేది పైన పగిలిపోతూ ఉంటాయి. సిట్టింగ్ దగ్గర కొద్దిగా ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్కతో కానీ ఏదైనా కొంచెం చిన్నగా ప్రెస్ చేయండి. అవి బేరింగ్ కవర్లు ఉత్తానే పగిలిపోతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్ మీ వీడియో చూసిన వాళ్ళు మీరు కామెంట్ పెట్టండి, వైండింగ్కి ఎంత రేటు తీసుకుంటారు, అసలు ఎంతగా చేస్తున్నారు, మీకు కాంపిటీషన్ ఉందా లేదా, వైండింగ్ అయితే మీరు ఎక్కడి నుంచి మెసేజ్ పెట్టారు అనేది మెసేజ్ పెట్టండి. సరే, అది మీ ఇష్టమైతేనే, ఇష్టం కాకపోతే అవసరం లేదు. ఇష్టమై ఉంటే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ వీడియో కొంతమంది చూస్తారు. లైక్ అయితే తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసినా చేయకపోయినా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే వైండింగ్ ఇట్లా ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీరు ఇంకా వేరే విధంగా ఏమన్నా చేయచ్చు అంటే మాత్రం మీరు కామెంట్ పెట్టండి. చూడండి కనెక్షన్ ఎట్లా ఇస్తున్నాను. 4 వైర్లు బయటికి తీసాను. 4 వైర్లకు కనెక్షన్ కొట్టి 4 వైర్లు రన్నింగ్కి రెడ్, స్టార్టింగ్కి గ్రీను. ఈ విధంగా అయితే మనం వైర్లు వేసుకున్నాం. స్లీవ్లు వేసి దారం వేసామన్నమాట. వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను, ఎందుకంటే టైం చాలా ఇదైపోయిందని బాగా స్పీడ్గా పెట్టాను. చాలా
28 మినిట్స్ దాకా ఉంది. 30 మినిట్స్ ఉంది బ్రో. అయితే నేను అందుకనే స్పీడ్గా పెట్టడం జరిగింది. మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఉపయోగపడుద్ది అనుకుంటే లైక్ చేయండి. పడినా పడకపోయినా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కష్టపడి వీడియో తీసాము, మరి కొందరు చూడాలి, దానికోసమైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఫ్రెండ్స్ మనం అడుగుకాయలు ఫినిషింగ్ చేసుకోవాలి, లేదంటే పేపర్ ఆగదు, సైడ్ అంత నీట్గా రాదు. థ్యాంక్ యూ.